హాయ్. మనతో పాటు గురుమూర్తి ఉన్నారండి. తనకి ఆల్ ఇండియా ర్యాంక్ 374 వచ్చింది. తన ఫస్ట్ ఆప్షన్ ప్రివెంటివ్ ఆఫీసర్. తన సెలెక్ట్ చేసుకున్న, తను ఆప్ట్ చేసుకున్న తన ఫస్ట్ ఆప్షన్ ప్రివెంటివ్ ఆఫీసర్ తను సెలెక్ట్ అయ్యాడు. తన ప్రిపరేషన్ జర్నీ ఏదైతే ఉందో, ఆ ప్రిపరేషన్ జర్నీ మీతో షేర్ చేయడానికి మన ముందున్నాడండి. యాహ్! గురుమూర్తి, మీకు ఆల్ ఇండియా ర్యాంక్ 374. యెస్ సార్. ఆ ర్యాంక్ చూసుకున్నప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ చాలా సర్ప్రైజ్ అయ్యాను సార్. ఓహ్! ఐ వాజంట్ ఎక్స్‌పెక్టింగ్ దట్ ర్యాంక్ యాక్చువల్లీ. హ్మ్. అప్పుడు మిడ్‌నైట్ వచ్చింది మళ్ళీ హ్మ్. యాక్చువల్లీ రిజల్ట్ కూడా. హ్మ్. సో, అది చూసి ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఓకే. తర్వాత హ్మ్. బయట మా ఫ్రెండ్ ఉంటే వెళ్ళి ఆ! వాడికి చెప్పి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యా ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు. యెస్ సార్. మీరు ఆ మిడ్ నైటే మీ పేరెంట్స్‌కి కాల్ చేసారా? లేదు సార్. మార్నింగ్ వరకు వెయిట్ చేశా. మార్నింగ్ వరకు వెయిట్ యాహ్! చేసారు. సో కష్టంగా అనిపించింది. బట్ ఆ! వెయిట్ చేశా. వెరీ గుడ్. అంటే మార్నింగ్ వరకు వెయిట్ చేసారు. యెస్ సార్. సో, ఆ టైంలో మీకెప్పుడు మార్నింగ్ అవుతుందో షేర్ చేసుకోవాలని అయితే యెస్ సార్. అనిపించింది. యెస్ సార్. మీకు సీజీఎల్ ఎన్నో అటెంప్ట్? ఆ! ఇది ఫస్ట్ అటెంప్ట్ సార్. ఫస్ట్ అటెంప్ట్. ఎందుకంటే చాలా మంది ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎస్ఎస్‌సి క్రాక్ చేయాలంటే ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అవ్వాలి? ఎన్ని అటెంప్ట్స్ తీసుకోవాలి? ఇలా చాలా మంది డౌట్‌లు పడుతూ ఉంటారు. యెస్ సార్. సో, ఆహ్, దాని గురించే తనని ఇంటర్వ్యూ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎస్ఎస్‌సి అంటేనే చాలా మందేంటంటే 3 ఇయర్స్, 4 అటెంప్ట్స్ అనుకుంటారు. అంటే అన్ని కేసెస్‌లోనే అలాగే ఉండదండి. సో, ఫస్ట్ అటెంప్ట్‌లో క్రాక్ చేసేవాళ్ళు కూడా చాలా మందుంటారు. అది మీకు తెలియడం కోసమే నేను గురుమూర్తిని నిన్న ఈవినింగ్ తనొచ్చినప్పుడు నేను అడిగానండి. మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇవ్వండి. డెఫినిట్‌గా చాలా మందికి హెల్ప్ అవుతుందని. నెక్స్ట్ మీకు 374 ర్యాంక్ రావడానికి మీ స్కోర్ ఒకసారి షేర్ చేసుకోండి. రీజనింగ్‌లో రీజనింగ్‌లో 90 వచ్చాయి సార్. రీజనింగ్ 90 ఔట్ ఆఫ్ యెస్ సార్. 90. యెస్ సార్. మ్యాథ్స్ కూడా 90 వచ్చాయి. మ్యాథ్స్ 90 ఔట్ ఆఫ్ 90. యెస్ సార్. వండర్‌ఫుల్. ఇంగ్లీష్ ఇంగ్లీష్ 131. 131 యాహ్! ఔట్ ఆఫ్ 135. అంటే యెస్ ఓన్లీ సార్. ఒక్క క్వెషన్ రాంగ్ అయింది. యెస్ సార్. జీఎస్ జీఎస్ 42 వచ్చాయి సార్. 42 వచ్చాయి. బట్ స్టిల్ గుడ్. యాహ్! ఆహ్, సో, రా స్కోర్ 353. 353 రా స్కోర్. యెస్ సార్. ఓహ్! నైస్. నార్మలైజ్డ్ స్కోర్? నార్మలైజ్డ్ 362. 3 361. ఓకే. యాహ్! యాహ్! 361 పాయింట్ సంథింగ్. 361.75. ఓకే. యెస్ సార్. ఫైన్. అంటే ఓకే. నార్మలైజేషన్‌లో మీకు ఎక్కువ స్కోర్ ఇంప్రూవ్ అవ్వకపోయినప్పటికీ, యెస్ సార్. బట్ రా స్కోర్ చాలా మంచిగా ఉండడంతో ఎక్సలెంట్ 374 అనేది. దట్ టూ ఫస్ట్ అటెంప్ట్‌లో చాలా మంచి అచీవ్‌మెంటే. థాంక్ యూ సార్. ఇప్పుడు సార్ మీ యాహ్! బయోడేటా ఒకసారి చెప్పండి. ఐయామ్ గురుమూర్తి చెక్క. నేను ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం నుంచి సోంపేట మండలం బార్వకొత్తూరు. మా నాన్నగారు ఫిషర్‌మెన్ సార్. ఓకే. స్కూలింగ్ జవహర్ నవోదయ విద్యాలయ శ్రీకాకుళంలో జరిగింది. హ్మ్. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో బీటెక్ చేశాను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో. హ్మ్. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఐ మీన్ 1 మంత్ గ్యాప్‌లో ఇక్కడ ఎవరెస్ట్‌లో జాయిన్ అవ్వాను. సో, మీరు బీటెక్ ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. సో, మీరు కోర్ వైపు వెళ్ళకుండా అంటే ఎందుకు ఎస్ఎస్‌సి చూజ్ చేసుకున్నారు? అప్పుడు ఐ హాడ్ 2 ఆప్షన్స్ అప్పుడు. హ్మ్. ఎయిదర్ గేట్ ఆర్ తర్వాత ఎస్ఎస్‌సి. ఎస్ఎస్‌సి గురించి నాకు మా మావయ్య ముందే చెప్పారు సార్. హ్మ్. బీటెక్‌లో ఉన్నప్పుడే మీ మీ సారీ. మీ మామయ్య గారు అంటే ఆయన ఆల్రెడీ ఎస్ఎస్‌సిలో ఏమైనా జాబ్ చేస్తున్నారా? లేదు సార్. అంటే అతనికి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి తెలిసింది. సో, అప్పుడు చెప్పారు. బీటెక్‌లో ఉన్నప్పుడే ఒకసారి ఇది కూడా ఒకటుంటది చూడు. అప్పుడప్పుడు చూస్తుండు. వీడియోస్ గాని, ప్రిపేర్ అవ్వడానికి గాని ఫ్రీ టైమ్‌లో ఉంటే. అలా తెలుసుకున్నా సార్ ఎస్ఎస్‌సి గురించి. సో, ఎస్ఎస్‌సి గురించి ఇన్‌పుట్స్ ఫస్ట్ అయితే మీ మామయ్య గారు మీకు మావయ్య గారు ఇచ్చారు. ఆ! యెస్ సార్. ఓకే. ఓకే. ఎస్ఎస్‌సి అనేది ఒకటుంది. యెస్ సార్. సో, లేదంటే అసలు ఎస్ఎస్‌సి మీకు ఎస్ఎస్‌సి గురించి నాకు ఐడియా కూడా లేదు సార్. ఐడియా లేదు. యాహ్! సో, అది మీ బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు. బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడే చెప్పారు. ఉన్నప్పుడే చెప్పారు. కాకపోతే మీరు కానీ నేను అంత సీరియస్‌గా తీసుకోలేదు అప్పుడు. తీసుకోలేదు. ఓకే. ఎస్ఎస్‌సి గురించి మీరు తెలుసుకున్నారు ఫైన్. యెస్ సార్. ఎస్ఎస్‌సి తర్వాత మీ ప్రిపరేషన్ జర్నీకి అంటే మన ఎవరెస్ట్ గురించి మీకు ఎవరు సజెస్ట్ చేసారు? మా మావయ్య వాళ్ళ జూనియర్ ఒక అబ్బాయి ఇక్కడే జాయిన్ అయ్యాడు సార్. హ్మ్. పరశురామ్ అని లాస్ట్ ఇయర్ ప్రివెంటివ్ ఓకే. ఆఫీసర్‌గా జాయిన్ అయ్యాడు. సెలెక్ట్ అయ్యాడు. యాహ్! అవునండి. అడిగితే ఇక్కడ మన తెలుగు స్టేట్స్‌లో హ్మ్. ఎవరెస్ట్ బావుంటది అని చెప్పారు. మోరోవర్ ఆల్రెడీ యాహ్! రిజల్ట్ వచ్చింది ఆల్రెడీ కాబట్టి రిజల్ట్ వచ్చింది కాబట్టి అప్పటికి. సో, తను ప్రివెంటివ్ ఆఫీసర్. యెస్ సార్. మీరు కూడా ప్రివెంటివ్ ఆఫీసర్. ఎందుకు మీరు ఫస్ట్ ఆప్షన్ ప్రివెంటివ్ ఆఫీసర్? అంటే ఇంతకుముందు అన్నయ్య గూడా ప్రివెంటివ్ ఆఫీసర్‌గా చేస్తుండే. ఆ! అది కాకుండా అంటే మీరు చెప్పేటప్పుడు కూడాను జాబ్ ప్రొఫైల్స్ చెప్పినప్పుడు ప్రివెంటివ్ ఆఫీసర్ గురించి తెలుసుకున్నప్పుడు యాహ్! అంటే నేను కూడా కోస్టల్ ఏరియా నుంచి వచ్చాను. ఓకే. అది కూడా కొంచెం అది ఒక ఫ్యాక్టరే సార్. హ్మ్. హ్మ్. ప్రివెంటివ్ ఆఫీసర్‌గా జాయిన్ అవ్వడానికి. హ్మ్. జాబ్ ప్రొఫైల్స్ గురించి తెలిసినప్పుడు కూడాను అందులో టైం గూడా తర్వాత మనకేమైనా హ్మ్. ఫ్యూచర్ గురించి ఏమైనా మోరోవర్ ఆప్షన్స్ యూనిఫార్మ్ వైట్ అండ్ వైట్ యూనిఫార్మ్ పోస్ట్. యాహ్! హ్మ్. యూనిఫార్మ్ పోస్ట్ అని. హ్మ్. అది మోర్ కొంచెం అటువైపు ఇంక్లైన్ అవుతుండే.
మీకు మోరోవర్ వైజాగ్‌లో వైజాగ్‌లో కూడా ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ ఉంటుంది. ప్రివెంటివ్ ఆఫీసరు దానికి ఫస్ట్ ప్రమోషన్ సూపరింటెండెంట్ మీరు అసిస్టెంట్ కమిషనర్ అయ్యేంత వరకు కూడా ఒకే దగ్గర మీకు ఉండొచ్చు. మీ వైజాగ్‌లో ఫేవరెట్ ఉండొచ్చు. ప్లేస్ వైజాగ్‌లోనే ఉండడానికి కంటిన్యూ యెస్ సార్. అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, ఆ రీజన్‌తో మీకు ప్రివెంటివ్ ఆఫీసర్. యెస్ సార్. ఓకే. రైట్. మీకు ఎవరెస్ట్ గురించి తన పర్సనల్ సజెషన్. యెస్ సార్. పరశురామని సజెస్ట్ చేశారు. మీకు జాయిన్ అయిన తర్వాత మీరు ఎంత సాటిస్ఫైడ్ ఉన్నారు జర్నీలో? మన అంటే ఎవరెస్ట్ క్లాసెస్ కావచ్చు. యెస్ సార్. హ్మ్. ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఐఎమ్ ఓకే విత్ మై బేసిక్స్. అంతవరకు ఓకే. హ్మ్. కానీ ఇప్పుడు క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత అందులో ఇంకా స్ట్రాంగ్ అయ్యాను సార్. ఓకే. అంటే రీజనింగ్ వరకైతే ఇంతకుముందు నేను ఎక్కడ ప్రాక్టీస్ చేయలేదు. హ్మ్. వీడియోస్ కూడా చూడలేదు. ఫస్ట్ ఓకే. టైం ఎక్కడే రీజనింగ్ చూడడం. ఓకే. రీజనింగ్ చూడడం. సో, రీజనింగ్ క్లాసెస్ విన్నాక హ్యాండ్ అవుట్ చేసిన తర్వాత మాక్ టెస్ట్స్ సరిపోయిందనిపించింది. ఐ మీన్ అంటే బావుంది అనిపించింది. తర్వాత మ్యాథ్స్ వరకైతే హ్మ్. ఎవరెస్ట్‌లో జాయిన్ అయిన తర్వాత స్పీడ్ చాలా ఇంక్రీజ్ అయింది సార్ నాకు. ఓకే. ఇంతకుముందు ఆ 25 క్వెషన్సే 1 అవర్‌లో చేయగలనా లేదో కూడా డౌటే. హ్మ్. ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఆ 25 క్వెషన్స్ ఇప్పుడైతే 20 మినిట్స్‌లో చేసేయగలను. ఇప్పుడైతే. యెస్ సార్. ఇంగ్లీష్ కూడా కొంచెం ఫాస్ట్‌గా చేయడం అలవాటు చేసుకున్నా సార్. ఓకే. జీఎస్ క్లాసెస్ బాగుండేవి. మీరు ఈ సబ్జెక్ట్ వైస్ రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్, జీఎస్ యెస్ సార్. కొంచెం బ్రీఫ్‌గా మన పిల్లలకి ప్రిపరేషన్ గురించి. రీజనింగ్ మీరు రీజనింగ్ హ్యాండ్అవుట్స్. క్లాస్ రూమ్ హ్యాండ్అవుట్స్. దాని తర్వాత మాక్ టెస్ట్స్‌లో కొత్త మోడల్స్ ఇంట్రొడ్యూస్ అవుతుంటాయి. హ్మ్. సో, దట్ ఈస్ ఎనఫ్. ఐ ఫీల్ దట్ ఈస్ ఎనఫ్. సో, మీ వరకు అయితే హ్యాండ్అవుట్స్ అండ్ మాక్ మాక్ టెస్ట్స్. టెస్ట్ Yes, దాంతోనే రీజనింగ్ ప్రిపరేషన్. యెస్ సార్. అంతే అడిషనల్‌గా బుక్స్ ఏమి లేదు సార్. రీజనింగ్ వరకు ఇంక ఎక్స్‌ట్రా బుక్స్ లేదు. ఏం ప్రిపేర్ కాదు. మ్యాథ్స్ విషయానికొస్తే హ్యాండ్అవుట్స్, హ్యాండ్అవుట్స్. క్లాస్ రూమ్ హ్యాండ్అవుట్స్, తర్వాత మాక్ టెస్ట్స్. Mock. దాంతో పాటు ఏదో ఒక సోర్స్ తీసుకోవడం బెటర్ సార్. ఇప్పుడు మన బుక్స్ ఉన్నాయి. మన బుక్స్‌లో మాక్సిమం పీవైక్యూస్ అన్నీ ఉంటాయి. సో, పీవైక్యూస్ ఎన్ని ఎక్కువ చేస్తే అంత బెటర్ సార్. ఎందుకంటే ఎస్ఎస్‌సి ప్యాటర్న్‌లో కూడాను ఇప్పుడు క్వెషన్స్ తీసుకున్న ఆల్మోస్ట్ నంబర్స్ చేంజ్ అయినట్టే ఉంటున్నాయి గానీ పెద్దగా అంత చేంజ్ ఏం కనిపించట్లేదు. సర్ప్రైజ్ చేసేంత అంతగా ఏం ఏం లేదు. అనిపించట్లేదు. Yes. కానీ బట్ మీ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో రీజనింగ్ గాని, మ్యాథ్స్ కానీ జనరల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే ఒక్కొక్కసారి సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. యెస్ సార్. కాలిక్యులేషన్స్‌లో కావచ్చు, ఇంకేదైనా యెస్ సార్. ఒక 1 ఆర్ 2 క్వెషన్స్ తెలియకుండా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. యెస్ సార్. బట్ 90 ఔట్ ఆఫ్ 90 అనేది ఎక్సలెంట్ స్కోర్ అండి. థాంక్ యూ. సో, 90 ఔట్ ఆఫ్ 90 మీరు ఈ సిల్లీ మిస్టేక్స్‌ని ఎలా అవాయిడ్ చేయగలిగారు? మీరు మామూలుగా ఎక్కువగా ఈ సిల్లీ మిస్టేక్స్ అన్నీ క్యాలిక్యులేషన్స్‌లోనే మాక్సిమం ఉంటాయి సార్. అంటే ఇప్పుడు ఒక 1 ఇయర్ ప్రిపేర్ అయిన తర్వాత మనం టాపిక్‌ని థరోగా ప్రిపేర్ అయ్యి ఉంటాం. సో, అక్కడెక్కడ ప్రాబ్లమ్ రాదు. చేసే మిస్టేక్స్ అన్నీ మాక్సిమం క్యాలిక్యులేషన్స్‌లో ఉంటాయి. సో, దానికి నేను జాయిన్ అయిన స్టార్టింగ్‌లోనే మీరు చేసిన సింప్లిఫికేషన్ వీడియో ఒకటి చూసా సార్. అది ఒక 2, 3 టైమ్స్ చూసుంటా. అది నిజంగా చాలా హెల్ప్ అయింది సార్. ఓకే. క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్‌గా చేయడం, దానికి షార్ట్ కట్స్ ఇవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు నార్మల్‌గా మాక్ టెస్ట్స్‌లో కూడాను కొన్నిసార్లు నేను చేసింది కరెక్టా కాదా అని 2, 3 సార్లు చేసుకోవాల్సిన అవసరం వచ్చేది. అలా 2, 3 సార్లు చేయాలన్నా గానీ కొంచెం ఫాస్ట్‌గా చేస్తేనే మనకు టైం మేనేజ్ అవుద్ది. సో, అలా ఫాస్ట్‌గా చేయాలంటే సింప్లిఫికేషన్స్ కొంచెం ఫాస్ట్‌గా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సో, సింప్లిఫికేషన్స్ తరోగా ఉండడం వల్ల సో, సిల్లీ మిస్టేక్స్‌ని అవాయిడ్ యెస్ సార్. చేయగలిగారు. క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ ఎక్కువగా ఉండవు. ఇది ఎందుకు అడిగానంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నన్ను రెగ్యులర్‌గా అడుగుతున్న క్వెషన్ అన్నమాట. ఓకే సార్. అది మీరే చెప్తే వాళ్ళకి బెటర్‌గా ఉంటుందని. వాళ్ళు డయామీటర్ అడిగితే రేడియస్ ఆన్సర్ పెట్టేయడం. ఓహ్! ఇలాంటివి. మన క్వెషన్ కంప్లీట్‌గా చదవకుండా యెస్ సార్. ఒక్కొక్కసారి ఏ సో అండ్ సో టైమ్‌లో చేస్తున్నాడు, బి సో అండ్ సో టైమ్‌లో చేస్తున్నాడు ఒక వర్క్‌ని. యెస్ సార్. 3/4 వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని అడుగుతారు యెస్ క్వెషన్ సార్. ఎండింగ్‌లో. యెస్ సార్. కానీ టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని ఆన్సర్ యెస్ సార్. చేసేస్తుంటారు. సో, అంటే ఇలాంటి మిస్టేక్స్ కూడా జనరల్‌గా యాహ్! జరుగుతుంటాయి. ఉంటాయి. సో, ఇది కాలిక్యులేషన్‌తో సంబంధం కాదు. ఎక్స్‌ట్రా అటెన్షన్ పే యెస్ చేయడం. సార్. ఎక్స్‌ట్రా అటెన్షన్. అంటే దానికి హ్మ్. క్వెషన్ సరిగ్గా చదవాలి సార్. అంటే కొన్ని సార్లు మనం క్వెషన్ చూసిన వెంటనే ఓకే. ఇది ఎలాంటి క్వెషన్ అని ఓకే. అర్థమైపోతుంది. అంటే మాక్సిమం అలానే ఉంటాయి. కొంచెం ట్విస్ట్ చేయడానికి చివర్లో ఒక స్టేట్మెంట్ యాడ్ చేస్తాడు. అది కొంచెం మనం సరిగ్గా చూసుకుంటే మాక్సిమం ప్రాబ్లమ్ ఏమి ఉండదు సార్. కొంచెం అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలి. ఇంకొకటి మీరు సీహెచ్ఎస్ఎల్ కూడా ఎగ్జామ్ రాసారు. ఒక్కసారి సీహెచ్ఎస్ఎల్ జర్నీ కూడా దీనికన్నా సీజీఎల్ కన్నా కొంచెం ముందు. యెస్ సార్. సీహెచ్ఎస్ఎల్‌కి సేమ్ ప్రిపరేషన్. ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు మ్యాథ్స్‌లో 90 ఔట్ ఆఫ్ 90 వచ్చాయి సార్. మ్యాథ్స్‌లో. యెస్ సార్. ఓకే. రీజనింగ్‌లో 82 ఔట్ ఆఫ్ 90. ఇంగ్లీష్ 112 ఔట్ ఆఫ్ 120. అండ్ జీఎస్‌కి వచ్చేసరికి 35 ఔట్ ఆఫ్ 60. ఓవరాల్ స్కోర్ 319 వచ్చింది. 2 మార్క్స్‌తో ఓకే. 2 మెయిన్స్‌లో. మార్క్స్ సీహెచ్ఎస్ఎల్ మిస్ యెస్ అయ్యాయి. సార్. సో, అక్కడ కూడా మీకు మ్యాథ్స్ 90 వచ్చాయి. యెస్ సార్. సీజీఎల్‌లో కూడా మ్యాథ్స్ 90 యెస్ వచ్చాయి. సార్. ఈ మాక్ టెస్ట్ ఎన్ని రాసారు? మాక్ టెస్ట్స్ టైర్ 1కి అయితే నియర్లీ 320, 30 అలా రాసుంటారు. మాక్ టెస్ట్. యెస్ సార్. టైర్ 1కి. టైర్ 2కి ఒక 80, 90 రాసుంటారు.
బట్ ఎనీవే టైర్ 1 కైనా, టైర్ 2 కైనా సిలబస్ అయితే అదే ఉంది. సేమ్ కాబట్టి సిలబస్. యెస్. సో, మీరు టైర్ 1లో మీరు రాసిన 320, 330 మాక్ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో, యెస్ సార్. సో, అది మీకు చాలా వరకు హెల్ప్ అయ్యి యెస్ ఉండొచ్చు. సార్. చాలా వరకు హెల్ప్ అయింది. మాక్ టెస్ట్ రాసినప్పుడు కూడాను నేను పర్టిక్యులర్‌గా నా వరకు అయితే అనాలిసిస్‌కి ఎక్కువ టైమ్ ఇచ్చేవాడిని. యూజువల్లీ అరౌండ్ 3-4 అవర్స్ అనాలిసిస్ చేసుకునేవాడిని. ఒక మాక్ టెస్ట్‌కి. యెస్ సార్. అంటే నేను కరెక్ట్‌గా చేసినా, ఫాస్ట్‌గా చేసినా మళ్ళీ ఇంకోసారి చేయడానికి ట్రై చేసేవాడిని. హ్మ్. అనాలిసిస్ వీడియోస్‌లో కూడాను వాళ్ళెలా చేస్తున్నారు, నేనెలా చేశాను, నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోగలను. ఎందుకంటే మాక్ టెస్ట్స్‌లో మనకి ప్రతిరోజు కొత్త కొత్త మోడల్స్ కనిపిస్తాయి. సో, అవి మనం సరిగ్గా చేసుకోగలిగితే ఆల్‌మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ చేసినట్టే సార్. సో, అందుకని కొంచెం ఎక్కువ టైమ్ తీసుకునేవాడిని. మ్యాథ్స్ వరకు అలా రీజనింగ్ అయితే పర్టిక్యులర్‌గా నాకు నంబర్ సిరీస్ ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుండే. అవి కొంచెం ఎక్కువ టైమ్ తీసుకునేవాడిని. ఇంగ్లీష్ ఆల్‌మోస్ట్ ప్రతి స్టేట్‌మెంట్ చదువుకుంటూ వెళ్ళడమే సార్. అంటే మళ్ళీ రివైజ్ అవ్వను. అక్కడే రివైజ్ అయ్యేవాడిని ఇంగ్లీష్ వరకు. జనరల్ స్టడీస్ అయితే నేను ఎక్కువగా మాక్ టెస్ట్ రాయడం వల్ల నాకు కొంచెం ఇంప్రూవ్ అయిందనుకుంటా సార్. ఎందుకంటే నేను ఏమైనా ఉంది అంటే ఇంకోసారి మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటే జీఎస్ మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతా సార్. హ్మ్. దీనికి నేను ముందు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఐ మీన్ హ్మ్. అంత టైమ్ ఇవ్వలేదు. జీఎస్ నేను అప్పటి వరకైతే మాక్ టెస్ట్ దాని సొల్యూషన్స్‌తో పాటు మొత్తం ఆ కిందిచ్చే డేటా మొత్తం చూసుకునేవాడిని. సో, మాక్ టెస్ట్ 300+ మాక్ టెస్ట్ రాయడం అనేది యెస్ సార్. చాలా మందికి అంత ఈజీ గాదు. సో, వింటున్నారు కదా! 374 ర్యాంక్ వచ్చింది. ఆల్‌మోస్ట్ అన్ని మాక్ టెస్ట్‌లు రాసాడు తను. ఎప్పుడైతే మీరు ఎక్కువ మాక్ టెస్ట్‌లు రాస్తూ ఉంటారో, అది మీ రిమైనింగ్ ప్రిపరేషన్ ఎలా ఉన్నా, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ప్రిపరేషన్ జరుగుతున్నా లేకపోయినా ఇదంతా బ్యాలెన్స్ చేసేస్తది. కాబట్టి పాయింట్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. బట్ ఇంకొక పాయింట్ చెప్పాడు తను. తను మాక్ టెస్ట్ అనాలిసిస్‌కి 3-4 అవర్స్ తీసుకునేవాడట స్టార్టింగ్‌లో. నాకు తెలిసి అది తర్వాత టైమ్ అయితే యాహ్! తగ్గిపోయి ఉంటుంది. కొంచెం కొంచెం తగ్గిపోయి ఉంటుంది. యెస్ సార్. మీకు ఆల్‌మోస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఇంకా డౌట్స్ ఏమి ఉండవు యెస్ కాబట్టి సార్. కొంచెం ఆహ్, ఫాస్ట్‌గా అయిపోయింది. ఫాస్ట్‌గా బట్ ఆ మాక్ టెస్ట్ అనాలిసిస్ ఎంత టైమ్ అంటే 3 అవర్స్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎక్కువ టైమ్ ఉండదనుకుంటుంటాం. బట్ తను ఎక్కువ టైమ్ మాక్ టెస్ట్ అనాలిసిస్‌కి ఇన్వెస్ట్ చేశాడు. అది తన సక్సెస్‌కి ఇంపార్టెంట్ రోల్ అని అయితే తను చెప్తున్నాడండి. టైమ్ మేనేజ్‌మెంట్ మీరు డైలీ క్లాసెస్‌కి వస్తుండేవారు. యెస్ సార్. క్లాసెస్‌కొచ్చి హ్మ్. ఆ రిమైనింగ్ టైమ్‌లో మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా యెస్ సార్. రూమ్‌కెళ్ళిన తర్వాత ఎలా మీరు కంటిన్యూ చేయగలిగేవారు? అన్ని అవర్స్ క్లాసెస్ అటెండ్ అవుతూ యెస్. మళ్ళీ? ఇప్పుడు జనరల్‌గా మనం క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత ఒక మాక్ టెస్ట్ రాసిన తర్వాత అనాలిసిస్ ఖచ్చితంగా చేసేవాడిని. హ్మ్. ప్రతిరోజు అనాలిసిస్ ఆల్‌మోస్ట్ మిస్ అవ్వలేదు. హ్మ్. సో, అనాలిసిస్ అయిపోయిన తర్వాత మనకి టైం అంతగా మిగలకపోవచ్చు. హ్మ్. కానీ ఉన్న టైంలో ఈరోజు జరిగిన క్లాస్ ఒకసారి రివైజ్ చేసుకుంటే బెటర్. అంటే మరీ అంత డీప్‌గా కాకపోయినా అట్‌లీస్ట్ ఒక రఫ్‌గా ఒక లుక్ అయినా వేయాలి. హ్మ్. ఎందుకంటే మార్నింగ్ నెక్స్ట్ మళ్ళీ క్లాస్‌కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా అనిపించకూడదు కాబట్టి. సో, ఓకే. ముందు రోజు జరిగిన క్లాస్ ఒకసారి చూసుకుంటే హ్మ్. హెల్ప్ అవుద్ది. ఓకే. సో, ముందు రోజు జరిగిన క్లాస్‌ని ఒకసారి బ్రీఫ్‌గా ఒకసారి యెస్ సార్. చూసుకుంటే నెక్స్ట్ డే మీకు కొంచెం ఈజీగా యెస్ అనిపించింది. సార్. సో, చాలా మంది నన్ను కూడా అడిగే క్వెషన్ క్లాసెస్ ఇన్ని అవర్స్ ఉంటున్నాయి. సో, ఇంటికెళ్ళిన తర్వాత నాకు చాలా తక్కువ టైమ్ ఉంటుంది. ఆ తక్కువ టైమ్‌లో ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో, మీకీ డ్యూరింగ్ క్లాసెస్ మీకు 5 మంత్స్‌లో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. బట్ ఆ 5 మంత్స్‌లో మీరు రెగ్యులర్ క్లాసెస్‌తో పాటు తను చెప్పినట్టుగా మాక్ టెస్ట్ అనాలిసిస్ దాంతో పాటు క్లాసెస్‌లో మీకు ఏదైతే జరుగుతాయో అది కొంచెం బ్రీఫ్‌గా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం అంతకుముందు చెప్పుకున్న బేసిక్స్ ఆ నెక్స్ట్ డే క్లాస్‌కి హెల్ప్ హెల్ప్ అవుతాయి. అవుతుంది. మేబీ పర్సెంటేజెస్ యెస్ సార్. పర్సెంట్ పర్టిక్యులర్‌గా పర్సెంటేజెస్ కొంచెం వాస్ట్‌గా ఉంటది. ఆ అవును. టాపిక్ మాత్రం. సో, అందులో షార్ట్‌కట్ ట్రిక్స్ పర్సెంటేజ్ టు గుర్తుపెట్టుకోవడం ఫ్రాక్షన్స్. యాహ్! ఆ! మంచి హెల్ప్ అవుద్ది తర్వాత. ఆ! సో, అలాంటివి మనం ఎన్ని సార్లు చూస్తే అంత బెటర్ సార్ పర్టిక్యులర్‌గా. సో, దాంతో పాటుగానే ఇన్‌స్టాల్‌మెంట్స్ విషయంలో మాత్రం నిన్న జరిగిన టాపిక్ అదే కాన్సెప్ట్. రోజు ఈవినింగ్ అడిగినా చాలా మంది కన్‌ఫ్యూజ్ అవును. అవుతారు. అందులో అవును. నేను కూడా ఒకడిని. ఓకే. ఓకే. సో, అది ముందు రోజు నైట్ ఒకసారి రివైజ్ చేసుకొని నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళడం చాలా హెల్ప్ అవుతుంది సార్. చాలా హెల్ప్ అవుతుంది. యెస్ సార్. సో, మాక్ టెస్ట్ అనాలిసిస్‌తో పాటుగా ఆ ముందు రోజు ఏదైతే జరిగిందో ఆ క్లాస్ సంబంధించి బ్రీఫ్‌గా చూడడం వల్ల నెక్స్ట్ డే ఏమవుతుందంటే తనకి ఈజీ అవుతుంది. సో, అది మీకు టైమ్ మేనేజ్‌మెంట్. యెస్ సార్. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్‌లో ఇది కూడా చాలా మందికి చాలా మంది ఎందుకు సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ తీసుకుంటారంటే వాళ్ళకి కూడా చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది. యెస్. వాళ్ళు కూడా ఆహ్, మంచి ప్రిపరేషన్ ఫస్ట్ యెస్ సార్. టైమ్ ప్రిపేర్ అయినప్పుడే చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. యెస్ సార్. ఎందుకంటే వాళ్ళని చూస్తుంటాం మనకి మాక్ టెస్ట్‌లు ఇక్కడ రాస్తున్నప్పుడు యెస్ సార్. చాలా మంచి స్కోర్‌లు వస్తుంటాయి. యెస్ సార్. అయినా కూడా ఆ ఫైనల్ ఎగ్జామ్‌లో మాత్రం వాళ్ళు కొంచెం పానిక్ అవుతుంటారు. బట్ మీరు ఫస్ట్ టైమ్ అయినా కూడా దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయగలిగారు దాన్ని ఎగ్జామ్ కూడా హాల్‌లో? జస్ట్ అనదర్ ఎగ్జామ్‌లా ట్రీట్ చేయాలి. అంటే అలా చేస్తే ఆల్‌మోస్ట్ అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు సార్. కాకపోతే ఆ ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు మాత్రం యాంక్సైటీ కొంచెం ఉంటది. సో, దాని వరకు అయితే నేను రాసిన ప్రతి ఎగ్జామ్‌కి అంటే ఎగ్జామ్స్ రాసినప్పుడల్లా ఒక 1 మినిట్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తాను. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వే ముందు. ఓకే. కొంచెం బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేసుకొని, కొంచెం వాటర్ తీసుకొని స్టార్ట్ చేస్తే కొంచెం హెల్ప్ అవుద్ది సార్. నిజంగా హెల్ప్ అవుద్ది.
ఓకే. 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 అంటే అప్పుడు మనం యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ అవ్వకుండా అది మీకు హెల్ప్ అయింది. హెల్ప్ అయింది. చూడండి అతను అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది ఎగ్జామ్ హాల్‌లో అనవసరంగా పానిక్ అవ్వడం వల్ల అంత టైం మీరు ఎన్నో మంత్స్ మీరు మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జామ్ డ్యూరేషన్ ఆ 2 అవర్స్ ఎగ్జామ్‌లో మనం ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం వల్ల మీరు అనుకున్న పోస్ట్ తెచ్చుకోలేకపోవడం. ఒక్కొక్కసారి ఒక్కో క్వెషన్ దగ్గర చాలా ఎక్కువ టైం మనం ఇన్వెస్ట్ చేసేసి మిస్ చేసుకోవడం. తను ఇచ్చిన సొల్యూషన్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ ఎక్సర్‌సైజ్ తనకి హెల్ప్ అయింది. దాంతో పాటు ఆ యెస్ సార్. వాటర్ తీసుకోవడం అనేది తనకి హెల్ప్ అయింది. సో, అది మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఎగ్జామ్ టిప్స్ బావున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న పిల్లలకి యెస్. 2025 ఎవరైతే రాయాలనుకుంటున్నారో, సో, వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఎందుకంటే మీ ప్రిపరేషన్ జర్నీలో 374 ర్యాంక్ వచ్చినప్పటికి గూడా మీకే అనిపిస్తుంటది. యెస్ సార్. అది నేను ఇంకొంచెం బెటర్‌గా చేసుండొచ్చేమో, యెస్ సార్. లేదంటే అక్కడ నేను కొంచెం ఎక్కువ టైం వేస్ట్ చేశానేమో. ఇలాంటివి ఏవైతే యెస్ సార్. ఉన్నాయో అలాంటి ఇప్పుడు 25 రాయాలనుకునే పిల్లలకి మీ సలహా ఏదైనా? మాక్ టెస్ట్స్ మాత్రం ఎంత ఎక్కువ రాస్తే అంత మంచిది. ఎంత ఫ్రీక్వెంట్‌గా రాస్తే అంత మంచిది. డైలీ ఒకటన్నా రాయాలి సార్. ఓకే. అది రాసి వదిలేయకూడదు. హ్మ్. అనాలిసిస్ కూడా చేసుకోవాలి. అనాలిసిస్ ఎంత బాగా చేసుకుంటే అంత బెటర్ సార్. ఎందుకంటే మాక్ టెస్ట్‌లోనే మనకు ఆల్‌మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. హ్మ్. సో, మాక్ టెస్ట్స్ అండ్ అనాలిసిస్ ప్రతిరోజు చేయాలి. సో, మీ సలహా ఏంటంటే మాక్ టెస్ట్, మాక్ టెస్ట్ అండ్ అనాలిసిస్. మాక్ టెస్ట్ అండ్ అనాలిసిస్. యెస్ సార్. రైట్. చూడండి తను మాక్ టెస్ట్‌లన్నీ రాయడం వల్ల తను తన ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేయగలిగాడు కాబట్టి, తను మీకిచ్చే సలహా గూడా ఏంటంటే మాక్ టెస్ట్ అండ్ అనాలిసిస్. ఇంకొకటి చాలా మంది మాక్ టెస్ట్ అంటే మొత్తం సిలబస్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంటారు. యెస్ సార్. మీరు మాక్ టెస్ట్ స్టార్టింగ్ నుంచి ఇచ్చారా? లేదంటే స్టార్టింగ్ నుంచే సార్. డే 1. డే 1 నుండి? నేను జాయిన్ అయినప్పుడు కూడాను పరశురామ్ అన్నయ్య ఇక్కడ జాయిన్ చేశారు. హ్మ్. నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వైస్ ఏంటంటే మాక్ టెస్ట్ మిస్ అవ్వకు. హ్మ్. క్లాసెస్ అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు. బట్ మాక్ హ్మ్. టెస్ట్ మాత్రం మిస్ అవ్వద్దు. మిస్ అవ్వద్దు. మాక్ టెస్ట్ మిస్ అవ్వద్దు. ప్రతిరోజు రాయి. ప్రతిరోజు అనలైజ్ చేసుకో. ఓకే. అది నేను ఫాలో అయ్యాను. నాకు అది చాలా హెల్ప్ అయింది సార్. చూడండి ఒక అడ్వైస్ ఏదైతే ఉందో అడ్వైస్ చాలా మంది ఇస్తూ ఉంటారు. చాలా మంది వింటూ ఉంటారు. దాన్ని 100% ఫాలో అవ్వడం అనేది అంత ఈజీ కాదు. జస్ట్ విని ఊరుకుంటాం. బట్ తను మాత్రం ఒక్కరు ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ క్యాండిడేట్ తనిచ్చిన అడ్వైస్ ఖచ్చితంగా అది కీ రోల్ ప్లే చేస్తదని తను బిలీవ్ చేసాడు. తను అలాగే 300+ మాక్ టెస్ట్ ఇవ్వడం అనేది అది సింపుల్ థింగ్ కాదు. ఎందుకంటే మాక్ టెస్ట్ ఇవ్వాలనుకోవడం వేరు, యెస్. నిజంగా ఇవ్వడం ఇవ్వడం అది మామూలుగా చాలా సార్లు యెస్ సార్. చాలా మంది మాక్ టెస్ట్‌లు ఎక్కువ రాయాలి, రాయాలని అనుకుంటారు. బట్ రియాలిటీకొచ్చేసరికి అన్ని అటెంప్ట్ చేసుండరు. యెస్ సార్. బట్ మీ విషయంలో మాత్రం అది ఎక్సలెంట్ అండి. 300+ మాక్ టెస్ట్ రాయడం అనేది అన్‌బిలీవబుల్. థాంక్ యూ సార్. దానివల్లే మీరు యాహ్! మీ ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేయగలిగారు. యెస్ సార్. అండ్ థాంక్ యూ వెరీ మచ్ గురుమూర్తి. థాంక్ యూ. సో, విన్నారు కదా! తను చెప్పిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో. సో, మీరు కూడా ఫస్ట్ టైమ్ క్రాక్ చేయాలి అనుకుంటే తను చెప్పిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాక్సిమం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అందులో ముఖ్యంగా ఆ మాక్ టెస్ట్ అండ్ అనాలిసిస్ పార్ట్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే తను చెప్పాడు చూడండి కాలిక్యులేషన్స్. యెస్ సార్. ఆ కాలిక్యులేషన్స్ చాలామంది కాలిక్యులేషన్స్‌లో స్ట్రాంగ్ అవ్వకుండానే డైరెక్ట్‌గా డైరెక్ట్ టాపిక్‌లోకి స్టార్ట్ చేస్తారు. వెళ్ళిపోతుంటారు. అవును. దానివల్ల అక్కడ ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా కొంచెం టైం తీసుకోండి. ఒకవేళ 26కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు యెస్ ఎవరైనా సార్. ఈ 25 కాకుండా నెక్స్ట్ 26కి యెస్ ప్రిపేర్ సార్. అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు స్టార్టింగ్‌లో వీలైనంత వరకు ఆ సింప్లిఫికేషన్ పార్ట్ యెస్ సార్. మీరు సింప్లిఫికేషన్స్ కొంచెం ఫాస్ట్‌గా చేయగలిగితే చాలా హెల్ప్ అవుతుంది సార్. ఎక్కువ మిస్టేక్స్ సింప్లిఫికేషన్స్‌లోనే ఉంటాయి. సింప్లిఫికేషన్స్ ఆల్‌మోస్ట్ ప్రతి క్వెషన్‌లో కాలిక్యులేషన్స్ వస్తాయి కాబట్టి, రైట్. రైట్. అది కొంచెం ముందు చూసుకుంటే బెటర్. చూడండి మీరు ఆ సలహాలు ఎవరి దగ్గర నుంచి వింటున్నారు అంటే సీజీఎల్ టైర్ 2లో మ్యాథ్స్ 90కి 90 వచ్చాయి. సీహెచ్ఎస్ఎల్‌లో మ్యాథ్స్‌కి 90 వచ్చాయి. ఆ క్యాండిడేట్ నుంచి మీరు వింటున్నారు. కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా సీరియస్‌గా తీసుకోండి. నేను చాలా సార్లు క్లాస్‌లో చెప్తుంటా. యెస్ సార్. కాలిక్యులేషన్స్, సింప్లిఫికేషన్స్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని. యెస్ సార్. నేను చెప్పే మాటల కన్నా మీరు చెప్పే మాటలు వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తాయండి. అందుకు థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్. ఓకే.